హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు కోతి సాయం నక్కకు గాయం. ఒక అడవిలో నక్క, ఏనుగు, కోతి మూడు స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు ఆహారం కోసం అడవిలో కలిసి తిరుగుతూ ఉండేవి. నక్కకు ఎప్పటి నుంచో ఏనుగు మాంసం తినాలని కోరిక ఉండేది. కానీ అంత పెద్ద ఆకారాన్ని చంపి తినడం తన వల్ల కాదని తెలిసి బాధపడేది. ఒకరోజు మూడు అడవిలో సంచరిస్తుండగా ఏనుగు ప్రమాదవశాత్తు వేటగాళ్ళు తవ్విన ఒక గుంతలో పడింది. దీంతో కోతి నక్కకు ఏం చేయాలో తోచలేదు. మిత్రమా, ఇది ఏ జంతువు పట్టుకోవడానికో వేటగాళ్ళు తవ్వినట్టున్నారు. మీరు ఎలాగైనా నన్ను బయటకు లాగండి అంటూ ఏనుగు తన తోటి స్నేహితులకు చెప్పింది. కానీ గుంతలో నుంచి బయటకు రావడానికి ఏనుగు చాలా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దాని బరువైన ఆకారం అందుకు సహకరించలేదు. ఏనుగు కన్నీరు పెట్టుకుంది. కోతికి ఏం చేయాలో తోచలేదు. నక్క మాత్రం లోలోన సంతోషించింది. తనకు ఎంతో కాలంగా ఏనుగు మాంసం రుచి చూడాలని ఉంది. వేటగాళ్ళు ఎలాగో ఏనుగును పట్టుకొని వాటి దంతాలు, చర్మాన్ని ఒలుస్తారు, మాంసాన్ని ముక్కలు చేస్తారు. అప్పుడు తను ఎంచక్కా ఏనుగు మాంసం రుచి చూడవచ్చు అనుకుంది. కానీ పైకి మాత్రం బాధ నటిస్తూ, మిత్రమా భయపడకు, నన్ను ఆలోచించుకోనివ్వు అంటూ ధైర్యం చెప్పింది. అప్పటికే చీకటి కావస్తుంది. దాంతో కోతి దూరంగా ఉన్న చెట్టు నుంచి పళ్ళు తీసుకొచ్చి ఏనుగుకు అందించింది. మిత్రమా, చీకటి పడుతోంది, నాకు భయంగా ఉంది. ఉదయాన్నే వేటగాళ్ళు వస్తారు, నన్ను బంధించి తీసుకువెళ్తారు. ఈలోపే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అంది ఏనుగు. అలాగే, తప్పకుండా కాపాడుతాం, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అంటూ కోతి ఆలోచించసాగింది. నక్క బావా, నువ్వు మన మిత్రుడిని కనిపెట్టుకొని ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోతి వెళ్ళగానే పక్కనే ఉన్న చెట్టుకు ఆనుకొని నక్క విశ్రాంతి తీసుకుంటూ ఏనుగు మాంసం తిన్నట్లు కల కంటున్నది. తెల్లవారగానే ఒక పెద్ద వాహనం తీసుకుని వేటగాళ్ళు వచ్చారు. గుంతలో ఏదో జంతువు పడినట్లు దూరం నుంచే గ్రహించారు. వేటగాళ్ళ రాక గమనించిన నక్క పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. ఇప్పుడెప్పుడు ఏనుగు చంపుతారా, మాంసం తిందామా అని ఎదురు చూస్తూ ఉంది. ఒక వేటగాడు గుంతలో ఏనుగు పడిందని అరిచి దాని మీదకు మత్తు బాణాలు విసిరారు. అవి గుచ్చుకోవడంతో ఏనుగు మత్తెక్కి కింద పడింది. తర్వాత వేటగాళ్ళు గుంతలో నుంచి ఏనుగు బయటకు తీశారు. దాన్ని బంధించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులు కూడా తీసుకొచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగుల గుంపు ఒక్కసారిగా నాలుగు వైపుల నుంచి రావడంతో పొదల్లో నక్కను చూడకుండా తొక్కేశాయి. దెబ్బకు దాని కాలు పచ్చడైంది. ఇప్పుడు నక్క మూలుగుతూ పొదల్లో నుంచి బయటకు వచ్చింది. ఏనుగులన్నీ కోతికి కృతజ్ఞతలు చెప్పాయి. నిజానికి కోతి తన మిత్రుడి విషయం సాటి ఏనుగులకు చేరవేసింది. వేటగాళ్ళు గొంతులో నుంచి తీయగానే ఒక్కసారిగా వేటగాళ్ళ మీద దాడి చేయమని, అప్పటి వరకు దూరంగా గమనిస్తూ కనబడకుండా దాగి ఉండమని సూచించింది. కోతి ఉపాయం ఫలించింది. జిత్తుల మారి నక్క తన కోరిక తీరగకపోగా తాను చేసిన తప్పుడు ఆలోచనకు శిక్షగా పచ్చడైన తన కాలిని చూసుకుంటూ బాధపడింది.